ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అని చెప్పిన సీఎం జగన్ గారు విడుదల చేయకపోవడంతో నీ అభిప్రాయమా? సార్ ప్రతి సంవత్సరం అన్నారు. ఇది 5th ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇది 5th ఇయర్ కదా. 2018 నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. అటు ప్రైవేట్ జాబ్ పోలేక ఇంట్లో ఖాళీగా కూర్చొని బుక్స్ పట్టుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఏంటి ఇన్ని రోజులు చదువుతున్నారు ఏంటంటే సడన్ గా నోటిఫికేషన్ ఇచ్చారు, తక్కువ రోజులు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం హైయెస్ట్ క్వాలిఫికేషన్ పెట్టుకున్నాం, అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్లై చేసుకున్నాం, అది పోస్ట్ పోన్ అయింది. ఏంటంటే కోర్టులో కేసులు. ఏంటిది మా పరిస్థితి ఏంటిది? ఇంకా 2012లో నేను కడప డిస్ట్రిక్ట్ 4th ర్యాంకర్ని, జాబ్ లేదు, ఒకటే పోస్ట్. 14 సేమ్, నో పోస్ట్. 18 అంటే అవి డ్యూ టు అంటే కొన్ని చాలా తక్కువ పోస్టుల వల్ల అది పోయింది. అంటే మా పర్సనల్ ఇష్యూస్ అవి. ఇప్పుడైనా వస్తాయి 117 జీవో పోస్టులు అంటే ఎస్జిటీలు గొడవ చేశారు, వెళ్ళి వాళ్ళకి కలిపారు. ఇప్పుడు మేము వెళ్ళి గొడవలు చేస్తే వేరే వాళ్ళ పోస్టులు మాకు ఇస్తారా చెప్పండి? మాకు ఏదో వచ్చాయి 600 చేంజ్ అనుకున్నాం, మళ్ళీ చివరికి కట్ చేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి మా ఏజ్ అంతా మా వేస్ట్ సార్, అంతా ఎవ్రీథింగ్ వేస్ట్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 టీచర్ల పోస్టు ఖాళీగా ఉన్నాయి అని చెప్పిన జగన్ గారు ఇప్పుడు కేవలం 6,100 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై నీ అభిప్రాయమా? సార్ మా స్టూడెంట్ లీడర్స్ వెళ్ళి అడిగారు బొత్స గారిని, ఆయన ఏమన్నారు? మేము 1980 వాళ్ళకి ఇచ్చాము, 2008 వాళ్ళకి ఇచ్చామంట. అంటే ఈ లెక్క ప్రకారం మేము ఇంకొక 20 ఏళ్ళు వెయిట్ చేయాలా చెప్పండి? ఈ లెక్క ప్రకారం మేము వెయిట్ చేయాలా? 2018లో రాజశేఖర రెడ్డి గారు మంచి నోటిఫికేషన్ ఇచ్చారు, అందరు ఫిల్అప్ అయిపోతారు అనుకున్నాం. బట్ మేము అట్లనే కోర్సులు చేసాము, ఇంకా ఏదో ఏమంటారు ప్రమోషన్స్ వస్తాయని చెప్పేసి ఎంపీలు చేసుకున్నాము, సెట్ క్వాలిఫికేషన్స్ అన్నీ పెట్టుకున్నాం. బట్ స్టిల్ ఇంకా బుక్స్ పట్టుకొని చిన్నపిల్లల మాదిరి చదువుకుంటూనే ఉన్నాం. ఆ టీచర్ ఉద్యోగాలు అంటే ఏంటి సార్? మాకు తక్కువ ఇచ్చారు. మా డిస్ట్రిక్ట్ ఎప్పుడు కడప డిస్ట్రిక్ట్ అంటే మాకు ఎప్పుడు తక్కువ వస్తాయి మాకు పోస్టులు. మాకు అసలు పోస్టులే ఉండవు. ఏమన్నా అంటే ఓపెన్లో రావాలి 1, 2 అంతే, అంతకు మించి ఇంకా పోస్టులే రావు. 6,100 అన్నారు. ఎవరైనా గొడవ చేస్తే ఆ 6,000లోనే అటు ఇటు తిప్పుతున్నారు తప్పితే ఏది పెంచింది లేదు, ఏం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సీఎం జగన్ గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదిలి ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ జాబ్ క్యాలెండర్ వదలకపోవడంతో ఒక విద్యార్థిగా నీ అభిప్రాయం? సార్ పాదయాత్ర టైంలో 2018లో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వదులుతున్నాడు. కానీ మెగా డిఎస్సి కానీ మామూలు డిఎస్సి కూడా వదలట్లేదు, సంవత్సరం కూడా వదలట్లేదు. ఇప్పుడు మొత్తంగాను 25,000 పోస్టులు ఉన్నాయన్నాడు స్టార్టింగ్, తర్వాత 23,000 అన్నాడు, 18,000 అని చెప్పాడు, లాస్ట్కి 8,000 చెప్పాడు. మళ్ళీ తీరా చూస్తే 6,100 మాత్రమే చూపిస్తున్నారు సార్. ఇంతవరకు 117 జీవో ప్రకారం మాకి ఒక పీఈటీలకు 1,400 పోస్టులు వస్తాయి సార్. వచ్చిన దాంట్లో 600 మాత్రమే వదిలాడు. 600 వదిలిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక 2 to 3 days తగ్గించాడు, 300 చేశాడు. మిగతా పోస్టులు తీసుకొని ఎడ్జిటీలో కలిపాడు సార్. ఎడ్జిటీలో కలిపితే మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు 7 నుండి 4 years నుండి మేము చదువుతూనే ఉన్నాం సార్. ఇంట్లో ఖర్చులు, ఇంట్లో వాళ్ళకి భారమై చదువుతూ ఉన్నాం. మాకు మ్యారేజెస్ కాలేదు, ఇంత ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ లేదు. జాబులు చేస్తే అదేనా వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్లో కూర్చున్నాము, ఇన్న పోస్టులు వదిలేదు. ఇప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిరుద్యోగ బుద్ధి ఇస్తా అన్నాడు, అదేమన్నా వస్తున్నది ఇప్పుడు? అసలు అది లేదు సార్, అసలుకి నిరుద్యోగం ఏం లేదు. గతంలో వచ్చింది సార్, చంద్రబాబు నాయుడు టైంలో నిరుద్యోగ బుద్ధి ఇచ్చినాడు. ఈయన ప్రభుత్వంలో ఏమి ఇవ్వలేదు. అసలుకి నిరుద్యోగులు అసలు పట్టించుకోవట్లేదు సార్. మెయిన్ పాయింట్ ఆయన నేను విన్నాను అంటున్నాడు, కానీ ఏం విన్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మేము ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా, నిరుద్యోగులు బాగుపడాలన్నా, ఉద్యోగాలు వచ్చి సంతోషంగా అందరూ జీవించాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్? ఇప్పుడు కూటమి అనేది ఏర్పడింది. నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఒకరికి ఇవ్వడం వల్ల మనకి ఇచ్చాము, ఆయన అంతా సైకోయిజం చూపిస్తున్నాడు. మనం ఏం అడిగితే దానికి రివర్స్ చేస్తున్నాడు ఆయన. వాటి ఒకేసారి వాళ్ళకి కంటిన్యూగా ఇవ్వదని ఉద్దేశం సార్. డెవలప్ కావాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ మిగతా మనకి ఫ్యాక్టరీస్ కానీ రావాలన్నా కూడా ప్రభుత్వం అనేది చేంజ్ చేస్తుంటే మీరు సార్. లేదంటే ఒకేసారి అంటే వాళ్ళకి ప్రౌడ్నెస్ అనేది పెరిగిపోతుంది నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎం అయితే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో ఒక నిరుద్యోగిగా నీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ జాబ్ క్యాలెండర్ ప్రసక్తి అయితే లేదు, ఇప్పటివరకు ఎక్కడ లేదు. గత ప్రభుత్వంలో పాదయాత్ర చేస్తూ నేనున్నాను, జగనన్న నేనంటూ ఉన్నాను అని ఒక మాట చెప్పి నేను వస్తే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన వారు ఇప్పుడు డిఎస్ అనే పదాన్నే అసలు నిరుద్యోగ మనసులు లేకుండా చేసేస్తున్నారు. పాదయాత్రలో 23,000 పోస్టులు ఉన్నాయని అప్పట్లో చెప్పారు టీడీపీ ప్రభుత్వం ఉండగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ ఊరిస్తూ చివరికి 6,100 పోస్టులు వేయడం జరిగింది. ఈ 6,100 పోస్టులు వేసినప్పటికీ వ్యాయామ ఉపాధ్యాయులైనటువంటి 117 జీవోను ఇంప్లిమెంట్ చేశారని ప్రభుత్వం చెప్పారు. ఇంప్లిమెంట్ చేసిన విధంగా అయితే 1,400+ పీఈటీ పోస్టులు కావాలి, ఎస్ఏ పీఈటీ పోస్టులు. కానీ ఆ చివరికి 337 పోస్టులు మాత్రమే వచ్చాయి. ఇటువంటి డిఎస్సి అని చెప్పినప్పటికీ కూడా నిరుద్యోగులలో ఎలాంటి స్పందన అయితే లేదు. చాలామంది మ్యారేజ్ చేసుకోకుండా కోచింగ్ సెంటర్లో సంవత్సరాల తరబడి చదువుతూ ఉన్నారు. ఇంట్లో ఆర్థిక భారంగా ఉన్నారు. ఇట్లా చూస్తే జాబ్ నోటిఫికేషన్లో జాబ్స్ లేవు. ఎలా ఏమిటనే క్వశ్చన్ మార్క్గా నిలబడిపోతున్నాం మేము.
ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి కంపెనీలు ఏమైనా వచ్చాయా? ఎటువంటి కంపెనీలు అయితే రాలేదు, వచ్చిన కంపెనీలే బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అది ప్రభుత్వ వైఫల్యం అని నేను అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తా అని చెప్పిన సీఎం జగన్ గారు విడుదల చేయకపోవడంపై నీ అభిప్రాయం అన్నా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ పొలిమేర్ల దాటుతూ నిరుద్యోగులకి, విద్యార్థులకి, యువతకు హామీలు ఇస్తూ వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరి 1 వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, ఈ జనవరి మీకు ఉద్యోగం రాకపోతే ఇంకొక జనవరిలో మీరు ఉద్యోగం సంపాదించుకోవచ్చు, వేళ్ల తరబడి మీరు కోచింగ్ సెంటర్లలో కూర్చోవాల్సిన అవసరం లేదు, నా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక్క ఉద్యోగం అన్నా మీరు భర్తీ చేశారా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి విడుదల చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క మెగా డిఎస్సి అన్న విడుదల చేశారా? ఈరోజు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఖచ్చితంగా నిరుద్యోగులు, యువత ఓట్లు వేయాలనే ఒక ఉద్దేశంతో 6,100 పోస్టులతో దగా డిఎస్సి విడుదల చేశారే కానీ ఎక్కడా మెగా డిఎస్సి మీరు విడుదల చేయలేదని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉచిత విద్య ఏమైందని మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు పీజీ చదువుకోవాలనే ఆకాంక్షతో ఈరోజు విద్యార్థులు ముందుకెళ్తుంటే పీజీలో నేను స్కాలర్షిప్ ఇవ్వను, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఈ ఫీజు రియంబర్స్మెంట్ను, స్కాలర్షిప్స్ను రద్దు చేయడం జరిగింది. ఈరోజు పీజీ ప్రైవేట్ కాలేజీల్లోనే మీరు చదవాలి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు మీరు భర్తీ చేస్తున్నారో చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 టీచర్ పోస్టు ఖాళీ ఉన్నాయి అని చెప్పిన జగన్ గారు కేవలం 6,000 పోస్టులే నోటిఫికేషన్ విడుదల చేయడంపై నీ అభిప్రాయం? ఈరోజు నిరుద్యోగులు కావచ్చు, డిఎస్సి వస్తుంది, ఉద్యోగం సంపాదించుకొని మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈరోజు నీరుగారే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన ప్రభుత్వం వస్తుంది, 23,000 ఉద్యోగాలు దాదాపుగా ఉన్నాయి, నేను భర్తీ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, 5 సంవత్సరాలు ఈ డిఎస్సి విద్యార్థులు, ఉపాధ్యాయ పోస్టులు కనిపించలేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈరోజు 6,100 పోస్టులతో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, వాళ్ళ ఓట్లు మనకు పడాలనే ఒక ఉద్దేశంతో దగా డిఎస్సిని, ఇది మెగా డిఎస్సి కాదు ఎలక్షన్ డిఎస్సి అని ఈరోజు నిరుద్యోగులు అడుగుతున్నారు. దీనికి స్పందించని ప్రభుత్వం ఈరోజు ఎక్కడుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రానికి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? ఈరోజు రాష్ట్రంలో నవరత్నాలు అనే ఒక పేరుతో నవ మోసాలు మాత్రమే చేశారు కానీ ఎక్కడ అభివృద్ధి చేయాల, ఎక్కడే కూడా ఒక్క కంపెనీ తీసుకురావాలా. ఈరోజు కడపలో చూసుకుంటే మనం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి గత ఈ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే 2 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 2 సార్లు శంకుస్థాపన చేయడంలోనే మనకు తేలిపోయింది సొంత జిల్లా, ఈ జిల్లాలోనే ఒక కంపెనీ తీసుకురానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. రానున్న ఎలక్షన్స్లో విద్యార్థి, నిరుద్యోగ యువత ఈ జగన్మోహన్ రెడ్డిని మభ్యపెట్టేందుకు, కుర్చీ దించేందుకు ఈరోజు సిద్ధమయ్యారని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అనే పేరుతో ఈరోజు సభలు పెడుతున్నారు. దేనికి సిద్ధం? జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు సిద్ధమా? డిఎస్సి విడుదల చేసినందుకు సిద్ధమా? లేకుండా ఉంటే కంపెనీలు ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేసేందుకు సిద్ధమా అని ఈరోజు ఈ నిరుద్యోగ యువత, విద్యార్థి యువతలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పిన సీఎం జగన్ గారు విడుదల చేయకపోవడంపై నీ అభిప్రాయం? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విషయం పక్కన పెడితే బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కొన్ని వేల మంది ఉన్నారు. కానీ ఆ వేల మంది భవిష్యత్తు, రేపటికి భావితరాలకి ఏమని చెప్తారు జగన్ సమాధానం? ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కంటే హీనంగా తయారైనటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ బళ్ళో చదివే పేద పిల్లలు, నువ్వు ఇచ్చే చిక్కీలు, నువ్వు పెట్టే ఉప్మాలు, నువ్వు వేసే బళ్ళకు రంగులు వాళ్ళ భవిష్యత్తుని ఇస్తాయా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డబ్బులు పంపకాలు తప్పితే, డబ్బులు ఎక్కడ వస్తే తప్పితే ఈ జనాలకు డబ్బులు ఇస్తే ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? నువ్వు పెట్టే చిక్కీలు తింటారా? నువ్వు తిట్టే ఉప్మాలు తింటారా? నువ్వు వేసే బళ్ళు రంగులలో ఆడుకుంటారా? బళ్ళు రంగులు చూసుకుంటా ఉంటే చదువు వస్తుందా? వాళ్ళ భవిష్యత్తు ఆలోచించాడా? ఈరోజు కొన్ని వేలల్లో ఉపాధ్యాయులు ఉండొచ్చు, నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉండొచ్చు, కానీ వాళ్ళ వెనకాల గవర్నమెంట్ స్కూళ్ళల్లో
అనేక వేల మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి భవిష్యత్తులో ఏమవ్వాలి? వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అయినా ఈరోజు నిరుద్యోగులైనటువంటి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రయత్నిస్తే వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ పేద బిడ్డలకి ఎంతోమందికి చదువు విద్య నేర్పి వాళ్ళ భవిష్యత్తుకు వస్తారు. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయిందంటే ఈరోజు కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి వల్లనే అనేది రేపు ప్రజలు గ్రహిస్తారు. రేపు సరైన విధిలో నీకు బుద్ధి చెప్పి నీకు ఏ విధంగా రివర్స్ అనేది నీకు వాళ్ళు పథకాలు ఇస్తారు. నీకు ఏ పథకం ఇస్తారనేది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుస్తుంది.